మొలకల చెరువు విజయవాడ రాష్ట్రంలో ఇంకా మరికొన్ని చోట్ల కూడా కల్తీ నకిలీ మద్యం తెలుగుదేశం పార్టీ నాయకులే అధికారంలో ఉన్న వాళ్ళే మూకుమ్మడిగా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి రిక్రూట్మెంట్లు చేసి క్లయింట్స్ని ఏర్పాటు చేసుకొని బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు, డాబాలు, హోటళ్ళు పక్క జిల్లాలు పక్క రాష్ట్రాలు సరఫరా చేశారు. సో వాళ్ళ మధ్య ఏం జరిగిందని అది బయటపడిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. నకిలీ మద్యం కోసం అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలు ఏంది, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు టీడీపీ నుండి ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్కార్పియో కార్లలో నకిలీ మద్యాన్ని ఎక్కడికక్కడ సరఫరా చేసేవాళ్ళట అనుమానం రాకుండా ఇంత వ్యవహారం నడిపారు. సో ఇదంతా ఆధారాలతో బయటపడేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు దీనికి కీలక వ్యక్తి జయచంద్రారెడ్డి అని ఆయన అంతకుముందు వైసీపీలో ఉన్నాడని చెప్పి ఎన్టీఓ మరకలు అందించే ప్రయత్నం. ఇప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మొన్నటి వరకు టీడీపీ ఇన్ఛార్జ్, కానీ ఎవరో వాళ్ళకు మసిపూసేయాలి, మన వరకు వచ్చిందంటే వేరే వాళ్ళకు మసిపూసేయాలి. అండ్ నకిలీ మద్యము ఎంతమంది తాగారో, ఎంతమంది ఆరోగ్యాలు పోయి ఉంటాయో మద్యం తాగి అదిగో అక్కడొకరు చనిపోయారు, ఇక్కడొకరు చనిపోయారు అని చెప్పి సాక్షి పత్రిక వార్తలు రాసిందట. సాక్షి మీదకి పోలీసులను పంపించాలి. వీళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి వీళ్ళ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నోళ్ళు వీళ్ళు నకిలీ మద్య కోసం కంపెనీలు పెట్టి రన్ చేస్తే అది కానీ వేరే పార్టీ వాళ్ళు చేయించారట, వేరే పార్టీ వాళ్ళకు పోవట్లట. ఈ వార్తలు రాసినటువంటి సాక్షి పత్రిక మీద పోలీసులు పంపిస్తారంట. కానీ వీళ్ళు మాత్రం ఏం ప్రచారమైనా చేయొచ్చు. చెన్నై నుంచి ఒక ల్యాబ్ అని చెప్పి దొంగ ప్రచారం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఫోర్జరీ చేసి అసలు ఏమీ జరగకుండా సాధారణ మరణాలనగానే ఇంకా విచ్చలవిడి మరణాలని ప్రచారం చేయొచ్చు. కానీ వీళ్ళు ఉన్నప్పుడు నకిలీ మద్యం కంపెనీలే బయటపడ్డా ఎవరు ఏం ప్రచారం చేయకూడదు, అవి నిజాలు ఎవరు మాట్లాడకూడదు, నోరు తెరవకూడదు. ఇదేందో మనకు అర్థం కాదు. పోనీ ఆ నకిలీ మద్యం దేని ద్వారా ప్రవాహం జరుగుతుందో, బెల్ట్ షాపుల ద్వారా, వాటిని ఏమైనా కంట్రోల్ చేస్తారా అంటే వాటిని కంట్రోల్ చేయరు. మళ్ళీ ఎదుటి వాళ్ళు మీరు మళ్ళీ సపరేట్ సిట్ వేస్తారంట, విచారణ చేస్తారంట. ఇదంతా ఎందుకు? సిబిఐకి ఇచ్చేయండి. మీలో నిజాయితీ ఉంటే, నకిలీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి మీలో చిత్తశుద్ధి ఉంటే, ఇందులో ఎవరు భాగస్వాములు ఉన్నారు, దాంతో పనిలా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అనే కమిట్మెంట్ మీకు ఉంటే మీరెందుకు విచారణ చేసేది? అందులో మీ పార్టీ వాళ్ళకి ఇందులో దొరికిండేది, మీరెందుకు విచారణ చేసేది? సిబిఐకి ఇచ్చేయండి. మా చిత్తశుద్ధి ఉంది, సిబిఐకి ఇచ్చామని చెప్పి జనానికి చెప్పండి. ఇచ్చేయండి సిబిఐ. కొంతమంది జనం నమ్ముతారేమో, మీ ప్రమేయం లేదు, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదు, లేకుంటే ఇంకెవరి ప్రమేయం లేదు అని చెప్పి నమ్ముతారేమో. సిబిఐకి ఇవ్వరు, బెల్ట్ షాపులను కంట్రోల్ చేయరు. నకిలీ మద్యం తాగి జనాలు ప్రాణాలు పైన ఏమన్నా వార్తలు రాస్తే మాత్రం వాళ్ళ పత్రికా ఆఫీసుల మీదకు పోలీసులను పంపిస్తారు. ఏమనంటే ఎదురుదాడి చేస్తారు, ఎదుటి వాళ్ళ మీద మరకలు పూసేస్తారు. ఏంది ఇదంతా? ఏంది స్వామి? అధికారం ఉందా అంటే మరి వీళ్ళ ఇంట్లో చుట్టంలాగే అయిపోయింది. అది వీళ్ళ ఇంట్లో ఏదో ఘాటిని కట్టేసుకున్నట్లే, అంతా మనం చెప్పినట్లే వినాలి, అన్ని వ్యవస్థలు మన కంట్రోల్లోనే ఉండాలి. మనం అబద్ధం చెప్పినా జనం నమ్మాలి, దుష్ప్రచారం చేసిన జనం నమ్మాలి, వేరే వాడు నిజం చెప్పినా అని మనం తట్టుకోలేం. ఇదేం మైండ్ సెట్? ఎన్ని రోజులు అధికారం ఉంటుంది ఎవరికైనా? సిబిఐకి ఇచ్చేయచ్చు కదా ఈ కేసు. ఎందుకు? సిబిఐకి ఇచ్చేయండి, వాళ్ళు విచారణ చేస్తారు కదా.